అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మ. రచయిత అబ్బరాజు జయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, తెల్లారి బారెడు పొద్దెక్కిన బాచిగాడు పక్క మీద నుండి ఇంకా లేవనే లేదు. అవతల ఆఫీస్కి టైం అయిపోతుంది. ఇంకా వాడిని స్కూల్కు రెడీ చెయ్యాలి. తను ఈ రోజన్నా లేట్ అవ్వకుండా ఆఫీస్కు వెళ్ళాలి. లేకపోతే ఈరోజు కూడా ఆఫీస్లో అక్షింతలు తప్పవు. శ్రీధర్ అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నట్లున్నాడు. తన పనేమో తను చూసుకుంటున్నాడు. కానీ కాస్త కొడుకును నిద్రలేపి స్కూలుకు తయారు చేస్తే తనకు కాస్త హెల్ప్గా ఉంటుందని అనుకోవటం లేదు. అయినా ఈ బాచిగాడితో తనకు విసుగొచ్చేస్తున్నది. ఈ నెల రోజులుగా ఇదే తంతు. ప్రతి పనికి మారాం చేస్తున్నాడు వెధవ. ఆవిడగారి గారాబంతో వీడు మహా మొండిగా తయారయ్యాడు. ఇప్పుడు నేను పడలేక చస్తున్నాను వీడితో. అయినా నిజంగా నిద్రపోతున్న వాళ్లను లేపగలం, కానీ నిద్ర నటిస్తున్న వాళ్లను లేపటం ఎవరితరం? వేలెడున్నాడో లేడో వెధవ తెగ సతాయిస్తున్నాడు నన్ను. అమ్మననే గౌరవం కూడా లేదు వీడికి. ఎంతసేపు బామ్మ బామ్మ అంటూ ఆవిడగారి కొంగు పట్టుకొని వదలనే వదలడు. అన్నం పెట్టినా బామ్మే పెట్టాలి, స్నానం చేయించినా బామ్మే చేయించాలి, ఆఖరికి కథలు కాకరకాయలు చెప్పినా బామ్మే చెప్పాలి అని మనసులోనే విసుక్కుంటూ బాచిగాడిని నిద్రలేపి అడుగడుగునా పేచీలు పెడుతున్న వాడిని ఎలాగో తంటాలు పడి తయారు చేసి స్కూలుకు పంపేసరికి తాతలు దిగొచ్చినంత పని అయింది మీనాక్షికి. కాంతమ్మ గారికి శ్రీధర్ ఒక్కడే కొడుకు. శ్రీధర్ చిన్నతనంలోనే భర్త ప్రమాదవశాత్తు మరణించగా అప్పటి నుండి తానే సర్వస్వంగా పెంచి పెద్ద చేసింది. శ్రీధర్కి పెళ్లి చేసి కొడుకు కోడలి ముచ్చట్లు చూసి మురిసిపోయింది. బాచిగాడు పుట్టాక ఆవిడ ఆనందానికి అంతే లేదు. వాడితోనే లోకం అన్నట్లుగా ఉంటుంది. ఆఫీసులకు వెళ్ళే కొడుకు కోడలికి ఏ ఇబ్బంది కలగకుండా వాడి ఆలనా పాలన అంతా తానే చూసుకుంటుంది. మీరుండండి అత్తయ్య గారు, నేను చేస్తాను అని మీనాక్షి ఏదైనా పని చేయబోతే కాంతమ్మ గారు చేయనిచ్చేది కాదు. ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చి ఇంకా ఈ పనులు కూడా ఎందుకమ్మా, నేను చేస్తాలే అనేది. అలా ఇంటి పనులు, చంటివాడి పనులు అన్నీ ఆవిడే చేసేది. ఆ చంటివాడైన బాచిగాడికి ఇప్పుడు 6 ఏండ్లు. వాడికి అమ్మా నాన్న అంటే కూడా బామ్మ మాటే వేదవాక్కు. బామ్మ లేనిదే వాడికి ఒక్క నిమిషం కూడా గడవదు. బాచిగాడిని చూడనిదే, వాడి చిలుక పలుకలు విననిదే బామ్మగారికి తోచదు. అత్తగారి వల్ల మీనాక్షికి కొంత తెరిపిగా ఉన్నమాట నిజమే. అయినా ఆమెకు తన భర్త, కొడుకు, తమ ముగ్గురు మాత్రమే అయితే హాయిగా స్వతంత్రంగా ఉండవచ్చని ఆశ. ఆ ఆశ తీరే దారే లేదు. అత్తగారికి శ్రీధర్ ఒక్కడే కొడుకు కావటం వల్ల 4 నెలల పాటు మరెక్కడైనా ఉండి వస్తుందంటే కూడా పంపటానికి ఎవరూ లేరు. ఎప్పటికీ ఆమెను తామే భరించాలి. అందుకే రాను రాను తనకు తెలియకుండానే ఆమె మీద అయిష్టాన్ని పెంచుకోసాగింది మీనాక్షి. అది అప్పుడప్పుడు మాటల ద్వారా పిల్లి మీదో, ఎలక మీదో, పిల్లవాడి మీదో పెట్టి మాట్లాడి తృప్తి పడుతూ ఉంటుంది. కాంతమ్మ గారు ఇవన్నీ పట్టించుకునేది కాదు. అలాంటి బామ్మగారికి అనుకోకుండా అనారోగ్యం ఏర్పడింది. మామూలు జ్వరమే అనుకున్నది కాస్త టైఫాయిడ్గా మారింది. 10 రోజులైనా తగ్గని జ్వరం ఇంట్లో పరిస్థితినంతా మార్చేసింది. మీనాక్షి, శ్రీధర్ చెరొక వారం రోజులు సెలవు పెట్టవలసి వచ్చింది. అయినా మరో 10 రోజులకు కానీ జ్వరం తగ్గలేదు. జ్వరం తగ్గినా కాంతమ్మ గారికి పని చేసే సత్తువ రాలేదు. అత్తగారి పొడ అసలే గిట్టకుండా ఉన్న మీనాక్షికి ఆవిడకు సేవలు చేయాలంటే మరీ కష్టంగా ఉంది. ఎలాగైనా ఆవిడను దూరంగా ఉంచాలనే ఆలోచనతో ఉన్న మీనాక్షికి ఇదొక సువర్ణావకాశంగా తోచింది. నసపెట్టి ఎలాగైతేనేం శ్రీధర్ను ఒప్పించి ఆవిడను ఓల్డేజ్ హోంలో చేర్పించి నిశ్చింతగా నిద్రపోయింది. కానీ ఆ మర్నాటి నుండే అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. అన్నం కలుపుకొని తినరా అంటే నాకు నోట్లో ముద్దలు పెట్టు, లేకపోతే నేను తినను అంటాడు బాచిగాడు. బ్రష్ చేసుకొని పాలు తాగరా అంటే నువ్వు తాగించు అంటాడు. కథలు వింటే కానీ నిద్ర రాదంటాడు. పద్యాలు పాటలు నేర్పమంటాడు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు అన్నీ పేచీలే వెధవ. ఇంతకీ వీడినని ఏం లాభం? అదంతా అత్తగారి నిర్వాకమే కదా. మనవడి పనులన్నీ తనే చేస్తూ చివరికి వాడు నా మాట వినకుండా తయారు చేసింది. ఇప్పుడు వాడితో నేను పడే అవస్థ ఎవరికి చెప్పుకోను? శ్రీధర్కి చెప్పినా ప్రయోజనం లేదు అని గొనుక్కుంటూ ఇంటెడు చాకిరి
తానే చేయాల్సి వచ్చిందని విసుక్కుంటూ తెగ హైరానా పడిపోతున్నది మీనాక్షి. బాచిగాడు బామ్మ కోసం 4 రోజులు ఏడ్చి మారాం చేశాడు. తర్వాత ఎవరి మాట వినకుండా విసిగించటం మొదలుపెట్టాడు. మాట్లాడితే చాలు నాకు బామ్మ కావాలి, నేను బామ్మ దగ్గరకు వెళ్తాను అని గొడవ చేయటం మొదలుపెట్టాడు. అందుకే ఈ అల్లర్లు అలగటాలును. ఇక వాడి అల్లరి భరించలేని మీనాక్షి కోపంతో వాడికి 4 తగిలించింది. బాచిగాడు ఆరున్నొక్క రాగం అందుకున్నాడు. ఏరా బాచిగా, ఎందుకురా మమ్మల్ని సతాయిస్తున్నావు వెధవా అన్నది. బాచిగాడు ఉక్రోషంగా, బామ్మనెందుకు ఇంట్లో నుంచి పంపేయాలి, నాకు బామ్మ కావాలి, ఇప్పుడే కావాలి అని పెద్దగా అరిచాడు. బామ్మకు ఒంట్లో బాగోలేదు కదా, అందుకే కొన్ని రోజులయ్యాక తీసుకువద్దాం, ఇక్కడైతే ఎవరు చూస్తారు అని నచ్చజెప్పబోయింది. ఏం మీరున్నారుగా, మేం ఆఫీస్కి వెళ్ళాలి కదా నాన్న, అందుకని. అయితే నేను చూసుకుంటాను బామ్మను, స్కూలుకు పోను అన్నాడు బాచిగాడు. అదేంట్రా, నువ్వు స్కూలు మానేస్తే ఎలాగా, అయినా చిన్నపిల్లాడివి, నువ్వు చూసేదేమిటి? నేనేం చిన్నపిల్లాడిని కాను, నాకు 6 ఏండ్లు అన్నాడు ఆరిందాలా 2 చేతులు నడుము మీద పెట్టుకొని ఛాతి వెనక్కు వంచుతూ. అయినా నాకు తెలియక అడుగుతాను, అప్పుడెప్పుడో నాన్నకు జ్వరం వచ్చినప్పుడు, నీకు జ్వరం వచ్చినప్పుడు బామ్మే కదా చూసింది, నాకు జ్వరం వచ్చినప్పుడు కూడా బామ్మే కదా అన్ని పనులు చేస్తుంది. మరి అప్పుడు మనం కూడా ఓల్డేజ్ హోమ్లో ఎందుకు చేరలేదు? మన బామ్మను మనం చూడకపోతే అక్కడ ఎవరు చూస్తారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. వాడి మాటలు విన్న మీనాక్షి అవాక్కై వాడికి ఏ విధంగా సమాధానం చెప్పాలో తోచలేదు. చిన్నవాడు, వాడికి ఉన్న ఆలోచన తనకు లేనందుకు సిగ్గుపడింది. అవును నిజమే, మన ఇంటి మనిషిని మనమే అశ్రద్ధ చేసి ఓల్డేజ్ హోమ్లో చేర్పించి బాధ్యత తీరింది అనుకుంటే పరాయి వాళ్ళకు ఎంత శ్రద్ధ ఉంటుంది? డబ్బు తీసుకొని అన్ని వేలకు అమరుస్తారే కానీ ఆప్యాయత అనురాగాలను అయిన వాళ్ళలాగా పంచి ఇవ్వలేరు కదా. ఈ వృద్ధాప్యంలో ఆత్మీయులకు దూరంగా ఉంటే ఆమెకు మనశ్శాంతి ఎలా ఉంటుంది? మనశ్శాంతి లేనప్పుడు ఆరోగ్యం కుదుటపడటం మాట అటుంచి మరి కాస్త దెబ్బతినదు. పసివాడు ఆమెను గురించి ఆదుర్దాపడుతున్నాడు, సేవలు చేస్తానంటున్నాడు. వాడికి ఉన్న జ్ఞానం పెద్దవాళ్ళం మాకు లేకపోయింది. ఓపిక ఉన్నన్నాళ్ళు ఆమెతో ఇంటి పనంతా చేయించుకొని, ఓపిక లేని ఈ సమయంలో అలా నిర్దాక్షిణ్యంగా దూరం చేయటం ఏం న్యాయం? పిల్లవాడి పనులన్నీ అవలీలగా చేస్తూ తనకు కొండంత అండగా ఉన్న అత్తగారి అనారోగ్య పరిస్థితుల్లో ఇంట్లో నుండి పంపించాలి అనుకొని తప్పు చేశాను. ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగుండలేకపోయినా తల్లడిల్లిపోతూ సేవలు చేసే ఆ తల్లి మనసును గాయపరిచాను. ఆఫీస్కు మరో 10 రోజులు పోకపోయినా కొంపలేం మునిగిపోవు. అమ్మలాంటి అత్తగారిని దూరం చేసుకోవటమే కాక బాచిగాడికి వాళ్ళ బామ్మతో ఉన్న అనుబంధాన్ని అర్థం చేసుకోలేకపోయాను అని పశ్చాత్తాపంతో కృంగిపోయింది. అంతేకాకుండా బాచిగాడు ప్రతిదానికి మారాం చేయటం, శ్రీధర్ అన్యమనస్కంగా ఉండటం, మనసులో ఏదో తప్పు చేసినట్లు తనకు కూడా అనిపించటం, వీటన్నింటి వల్ల తను అనుకున్నంత ఆనందాన్ని అత్తగారు లేనప్పుడు పొందలేకపోయింది. ఓల్డేజ్ హోమ్కు వెళ్ళిన మీనాక్షి శ్రీధర్లను హోం నిర్వాహకులు రంగారావు గారు సాదరంగా ఆహ్వానించి ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టారు. కాసేపు మాట్లాడిన తర్వాత రంగారావు గారు, ఓల్డేజ్ హోమ్స్ వృద్ధుల కోసమే కేటాయించాము. ఎంత ఎక్కువ మంది వచ్చి మా హోంలో చేరితే మాకు అంత ఎక్కువ ఆదాయం వస్తుంది. కానీ నిజానికి మేము అలా అనుకోవటం లేదు. ఎందుకంటే అనాథలైన వారు, అసహాయులైన వారే మా హోంలో చేరాలని మేము కోరుకుంటాము. కొడుకులు, కోడన్లు, మనవలు, మనవరాన్లు అందరూ ఉండి కూడా వారిచే నిరాదరింపబడిన వారిని కూడా ఇక్కడ ఆదరిస్తాం. కానీ వారిని కలపటానికే సాధ్యమైనంతగా కృషి చేస్తాము. ఎందుకంటే పసిపిల్లలు అమ్మమ్మ నానమ్మల ఒడిలో పెరగటానికి ఇష్టపడతారు. తాతయ్యల చిటికెన వేలు అందుకుని తడబడే అడుగులు వేయాలని ఉబలాట పడతారు. అది వారి జన్మ హక్కు. దానిని మనం దూరం చేయటానికి ప్రయత్నించకూడదు. అనేక కారణాల వల్ల ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో పిల్లలకు అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరిగే అవకాశమే లభించటం లేదు. అటువంటప్పుడు మీ బాబును అపురూపంగా చూసుకునే బామ్మగారిని మీరు దూరం చేసుకోకండి. ఈ నెల రోజులుగా మనవడి కోసం కలవరిస్తున్న మీ అమ్మగారిని చూసి నేను చెబుతున్న మాటలు, ఆమె బాబు కోసం మానసికంగా దిగులు పడుతున్నందున త్వరగా కోలుకోలేకపోతున్నారు. మనవడి ముద్దు ముచ్చట్లలో మీ సమక్షంలోనే ఆమె త్వరగా రికవర్ కాగలుగుతారు అంటూ ముగించింది.
ఇంటికి వచ్చిన కాంతమ్మ గారికి బాచిగాడిని చూస్తూనే కొండంత బలం వచ్చినట్లయింది. బాచిగాడైతే బామ్మగారిని చూస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను చుట్టేశాడు. వాడిని చంకనెత్తుకొని ముద్దులు కురిపిస్తున్న అమ్మ ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూస్తున్న శ్రీధర్కు తన చిన్నతనంలో అమ్మ తనను ఎత్తుకొని ముద్దాడిన రోజులు గుర్తొచ్చి ఎందుకో తనకు తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి. మీనాక్షి పోరు పడలేక తల్లిని ఓల్డేజ్ హోంలో చేర్చినప్పటికీ తను రోజు వెళ్ళి చూసి వస్తున్నట్లు కానీ రంగారావు గారి సలహాతోనే తను ఏమీ పట్టనట్లుగా ఉన్న విషయం కానీ మీనాక్షికి ఎప్పటికీ తెలియకపోవచ్చు. కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను కాదనుకొని దూరం చేసుకుంటే ఇల్లు మనసు కూడా ఎంత చిన్నబోతాయో మీనాక్షికి అనుభవంలోకి వచ్చినందుకు, ఆమెలో తానాశించిన మార్పు వచ్చినందుకు శ్రీధర్ సంతోషించాడు. ఇవన్నీ తనకేం పట్టని బాచిగాడు మాత్రం హాయిగా బామ్మ పక్కలో పడుకొని కథలు వింటూ కమ్మగా నిద్రలోకి జారుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.